హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో అంటే చేయబోతున్నారో ఇప్పుడు 2025 మార్చ్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కనుక అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ TGSRRకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కింద అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 25th April 2025, అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 15th May 2025. అంటే మనకు టైం ఇచ్చింది జస్ట్ 20 days ఇచ్చారు. దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ TGSRRS ఇంప్లిమెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ కదండి, ఇదిగా 21 days టైం ఇచ్చారు. ఎవరైతే SSC మార్చ్ ఈ సంవత్సరం 2025 10th క్లాస్ రాశారో వాళ్ళ దగ్గర అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సంవత్సర ఆదాయం తల్లిదండ్రులకు సంబంధించి 2 lakhs కంటే తక్కువ ఉండాలండి. సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంకోటి ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం అయినా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. SC వాళ్ళకి ఇలా రిజర్వేషన్ మనకి SC 75, ST 6, BC 12, మైనారిటీస్ 3%, OC 4%, మొత్తం 100%కి 40 సీట్స్ ఉన్నాయి. 3% వచ్చేసి PH వాళ్ళకి. ఇక సెలక్షన్ వచ్చేసి ఎట్లా అంటే మీకు 10th క్లాస్లో వచ్చిన మెరిట్ స్కోర్ని బట్టే ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్లో 200 రూపీస్ పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకోటి మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నప్పుడు మీకు సర్టిఫికేట్స్ లేకపోయినా పర్లేదు, కానీ సో వీలైనంత త్వరగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అదేవిధంగా TC, బోనఫైడు, 10th క్లాస్ మెమోసు, ఇంకా ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అన్ని త్వరగా రెడీ చేసుకోవడం బెటర్ అండి. మెడికల్ సర్టిఫికేటు, ఓకేనా, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇవి ప్రీమియర్ CY కాలేజెస్ మనకు మొత్తంకి ఇక్కడ 7 ఉన్నాయి. ఓకేనా. గౌలిదొడ్డి, చిలుకూరు, షేక్పేట, గౌలిదొడ్డి, అల్గనూరు, మహేంద్ర హిల్స్, నార్సింగి. ఇక మిగతా అన్ని నాన్ ప్రీమియర్ CYs వచ్చేసి దాదాపు చాలా ఉన్నాయండి ప్రతి జిల్లాకు సంబంధించి. ఇక్కడ 31 ఉన్నాయి. ఇంకా నాన్ CY కాలేజెస్ అవి కూడా చాలా ఉన్నాయి. అవి ఒక సుమారుగా చూసినట్లయితే ఇక్కడ 121 ఉన్నాయి. సో గర్ల్స్ బాయ్స్ వేరు ఉన్నాయి. ఇక్కడ మీకు ఏంటంటే ఇంటర్మీడియట్లో MPC, BIPC, CEC, HEC, MEC ఏ గ్రూప్ నచ్చితే ఆ గ్రూప్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది లాస్ట్ డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. 04023915598 ఇక్కడ ఇచ్చారు కదండి, ఈ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ మీకు ఎట్లా అంటే అన్నీ ఫ్రీగా ఉంటాయి ఫెసిలిటీస్. ఆహారం అయినా, హాస్టల్ ఫెసిలిటీ అయినా, టీచింగ్ అయినా, బుక్స్ అయినా, PT డ్రెస్, షూస్, మళ్ళీ స్కూల్ డ్రెస్సెస్, యూనిఫామ్స్ అన్నీ A to Z. ఎగ్జామ్ ఫీ అయినా, బుక్స్ అయినా, నోట్ బుక్స్ అయినా మీకు అన్నీ కూడా గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది. దీంట్లో సీట్ వస్తే మీ లైఫ్ సెటిల్ అయినట్టు ఉంటుంది. దీంతో పాటుగా NEET, అదేవిధంగా MSET, IIT, JEE మెయిన్స్, ఇంకా చెప్పాలంటే మనకి క్లాట్, లాకు సంబంధించి అన్నీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మంచి ఆపర్చునిటీ అండి. ఇక దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అంటే 10th క్లాస్ ఎక్కడ చదివారు, 10th వరకు ఎక్కడ చదువుకున్నారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి వచ్చేసి మీరు అమౌంట్ 200 రూపీస్ ఆన్లైన్లో QR కోడ్తో కానీ, లేదంటే UPIతో కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ అప్లై చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అక్నాలజ్మెంట్ ప్రింట్, అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక ప్రింట్ తీసుకున్నామంటే అక్నాలజ్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయినాక మీ మొబైల్ నెంబర్కి హాల్ టికెట్ నెంబర్ అని వచ్చేస్తుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. చివరిగా ఒకవేళ మీ పేమెంట్ స్టాటస్ చూసుకోవాలంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ చేసి సబ్మిట్ చేస్తే పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.